హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో పాలకూర పప్పు ఎలా చేస్తానో వీడియో చూస్తూ నేను చెప్పిన మ్యాటర్ వినండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీరు డైలీ ప్రతిరోజు ఒక మొక్కను నాటగలరా? బర్త్డే రోజు, పెళ్లి రోజులకు నాటడమే కష్టం, అలాంటిది డైలీ ఇంపాసిబుల్ అని అంటారా? అయితే ఒక ఆవిడ మాత్రం గత 40 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఒక మొక్కను నాటుతుందట అండి. ఆవిడ పేరే దేవకి. వీళ్ళది కేరళలోని ముత్తుంగల్. ఈమె 1980 నుండి ఇలా ప్రతిరోజు చెట్లు నాటడం స్టార్ట్ చేసిందట అండి. కంపల్సరీ ప్రతిరోజు ఒక్క మొక్కైనా నాటుతుందట. ఇప్పుడు ఆమెకు ఉన్న సొంత 5 ఎకరాల భూమిలో ప్రతిరోజు ఒక మొక్కను నాటి చుట్టూ అడవిలాగా మార్చేసింది. ఈమెకు ప్రస్తుతం 90 ఏళ్ళు. ఇలా చేయడానికి భర్త సపోర్ట్ కూడా ఉంది. ఈమె భర్త ఎక్కడికి వెళ్ళినా రకరకాల మొక్కలను, విత్తనాలను తీసుకొచ్చి ఇచ్చేవారట. ఏం తెచ్చి ఇచ్చినా ఇవ్వకున్నా ఈ విత్తనాలు కానీ మొక్కలు కానీ ఇస్తే చాలా సంతోషించేదట ఈ దేవకి గారు. వాళ్ళ చుట్టూ ఉన్న 5 ఎకరాల ప్లేస్ ఇప్పుడు అడవిలాగా మారిపోయింది. ఈ అడవిలో అనేక రకాల పక్షులు, జంతువులు నివాసాన్ని ఏర్పరచుకుంటున్నాయట. అడవులన్నీ నరికివేస్తూ అవసరాలను తీర్చుకుంటున్న ఈ సమాజంలో ప్రతిరోజు ఒకరు మొక్కని నాటుతూ ఇలా అడవిని సృష్టించడం మాత్రం చాలా పెద్ద గొప్ప విషయం కదా. ఈమె మొక్కలను నాటడంతో పాటు వాటిని ప్రేమతో తడమడం, సంభాషించడం, కన్న బిడ్డల్లాగా చూసుకుంటుందట. ఈమె చేసిన ఇంత గొప్ప పనికి రాష్ట్రీయ, జాతీయ అవార్డులు కూడా వచ్చాయట. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో నారీ శక్తి, ఇందిర ప్రియదర్శిని, వృక్షమిత్ర వంటి అనేక రకాల అవార్డ్స్ ఈమెకు వరించాయి. ఈ 5 ఎకరాల అడవికి తినే అమ్మగా మారింది. ఇప్పుడు ఈ అడవికి అనేక మంది టూరిస్టులు, రీసెర్చర్స్, అలాగే విద్యార్థులు కూడా సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఓపికగా సమాధానం చెప్తుంది. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మనం డైలీ ఒక మొక్కను నాటగలమా? సరే, మొక్కను నాటి అదిన్ని పెద్ద అయ్యేంత వరకు సంరక్షించగలమా? ఈ బిజీ లైఫ్లో అది చేయడం మాత్రం చాలా చాలా కష్టం. కానీ ఈ దేవకి గారు సాధ్యం చేశారు. ఈవిడ మాత్రం తరతరాలకు తరిగిపోని ఆస్తిని ఇచ్చారు కదా. ఈ మ్యాటర్ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.